సార్ వెంకటేశ్వర్ సార్ వెంకటేశ్వర్ సార్ మొన్న సార్ మొన్న నువ్వు ప్రేమించుకుందిరా ఇన్సల్ట్ చేసి చెప్పు. చూస్తూనే ఉన్నాను సార్. మీ 75th ఫిల్మ్ సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది గ్రాండ్గా. మీకు ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ గారు అండ్ రానా ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. సో అక్కడ చిరంజీవి గారు వచ్చి అదే మీరు మంచి పాయింట్ చెప్పారు, ఇద్దరం కలిసి సినిమా చేయాలని ఉంది ఆయన చెప్పారు, మీరు కూడా వస్తుందమ్మా అన్నారు. సో మీ కాంబినేషన్లో ఆ సినిమా ఇయర్లో రావచ్చా, నెక్స్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు, వీ వాంట్ టు డూ ఇట్, బట్ ద డైరెక్టర్స్ అండ్ ద రైటర్స్ షుడ్ లిసన్ టు ఇట్. సో వాళ్ళు వెనగానే వాళ్ళకు ఒక కథలు రాస్తే మేము ఇమీడియట్గా చేస్తాం. We always wanted to do something nice, and I'm sure it'll be. I can imagine myself, him sitting like this. వెంకటేష్ గారు సార్, మీరు నైట్ షూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది, ఓ సాంగ్ కూడా చేశారు. సో ఆ స్పెషల్ అన్నిటికీ ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం నైట్ చేయాల్సి వచ్చింది. బట్ దాని ముందు అక్కడ రానాయని అక్కడ చాలా చేసిన. వెంకటేష్ గారు ఒక క్వశ్చన్ సార్ వెంకటేష్ గారు, 10 years బ్యాక్ చిన్నోడు పెద్దోడిగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం. చిన్నోడు పెద్దోడు మళ్ళీ 2024కి వస్తున్నారు. చిన్నోడు ముందు వస్తున్నాడు, పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు. సో మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఆన్ ద సూపర్ ఫీలింగ్ కదా. It's a super feeling. It's fantastic because audience love watching our films, and ఆ నమ్మకంతోనే మేము రిలీజ్ చేయబోతున్నాం. And each film is very different. So I wish my brother వెంకటేష్ గారు ఇక్కడ లాస్ట్ ఎక్కడో ఉన్నట్టుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో సంక్రాంతికి వస్తున్నాయి, తమిళ్ 2 సినిమాలు వస్తున్నాయి. మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు. సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్? మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు, మీకేమన్నా మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా? ఏమి ఫీల్ అవునమ్మా, మాకు వచ్చి తీసుకుంటాను, ఎక్కడ రిలీజ్ అవుతుందో చూస్తాం అంతే. హ్యాపీగా అందరు బాగుంటారు. మొన్న మీరు మాట్లాడుతూ హిమాలయాలకు వెళ్ళే ఇంకా ఆలోచన ఉందా సార్? అప్పుడప్పుడు గ్యాప్లో వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది. అప్పుడు ఆ సినిమా చూసి లేదు కొంచెం సినిమాలు చేద్దాం, వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఉంటాం కదా, అలా వెళ్ళి రావటం చేస్తానే ఉన్నాను అంతే. మీరు బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళమ్మా, వీళ్ళందరూ ఉంటే ఎట్లా వెళ్తాను నేను. మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్. 75 ఫిల్మ్ చేశానంటే so much love, and కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాస్ సో ఐఎమ్ సో హ్యాపీ, you've given us so much. బట్ అది చేయాలి కదా, అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా. వెంకటేష్ గారు, గుడ్ లక్. ఒక సీజన్లో 2-3 సినిమాలు కాంపిటేటివ్గా రిలీజ్ అవడం అనేటువంటిది వాట్ ఈజ్ వెల్దీ అండ్ వెల్కమింగ్. కానీ డే టైం 5 ఫిలిమ్స్ రావడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ఎనీబడి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సాలార్ అండ్ డంకీ 2 కూడాను 1 డే గ్యాప్లో రిలీజ్ అవ్వడం వల్ల 2 సినిమాలు దెబ్బతిన్నాయి, కొంచెం నష్టపోయినాయి. వాటి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ 5 ఫిలిమ్స్ కాంపిటీషన్లో వెళ్ళటం అనేటువంటిది హెల్దీ అనుకుంటున్నారా? దీన్ని ఆపటం కోసం ఏదైనా ప్రయత్నం జరిగిందా? Usually I don't interfere in all these things, and there's always a first time. Sometimes it happens like this, whether it is right or wrong, and I'm not in a position to answer all that. It's unfortunate that it happened like this, but also sometimes the audience are so clever, they'll only watch the films which they like. So I'm sure they'll give space to all the films. So మనం ఆ పాజిటివ్ దీంట్లోనే వెళ్ళాలి. బట్ దానివల్ల ఈ సినిమా ఇదైంది అవన్నీ విల్ సీ ఆన్ పండుగ. సమ్టైమ్స్ ఇఫ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ గుడ్, అన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ విషింగ్. బట్ ఒకసారి స్టైలిష్ ఎంత చెప్పుకున్నా 25th ఫిల్మ్, 58th ఫిల్మ్, 78th, 50th ఫిల్మ్, 100th ఫిల్మ్, ఇవన్నీ కూడా ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ కదా. దే కాజ్ ఏ ఎక్స్ట్రా వెయిట్ ఆన్ ద డైరెక్టర్స్ బ్రైన్. ఈ సినిమాకి వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వెయిట్ యు ఆర్ క్యారింగ్ అనిపిస్తుంది. ఫ్యాన్స్ ముఖ్యంగా దే ఆర్ వెయిటింగ్ ఫిల్మ్ ఇదంతా చూసిన తర్వాత ఆ ఎక్స్ట్రా వెయిట్ హౌ యు ఆర్ బేరింగ్? అంటే ఆనెస్ట్లీ అంటే ఐఎమ్ నాట్ లయింగ్ సార్, బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఎక్స్ట్రా వెయిట్ డ్యూరింగ్, అంటే నేను సినిమా చేసేటప్పుడు అప్పుడు అనిపించలేదు. సినిమా కాపీ అంతా అయిపోయి చూసుకున్నాక నాకు it struck me at that time. So, and also sir fans have been very well behaved with me, like
దే ఆర్ ఆల్వేస్ వెరీ ప్రోగ్రెసివ్ అబౌట్ ఏమైనా చేసినా కూడా సినిమా బాగుండాలి అన్న దాని గురించి మాట్లాడుతూ ఉంటారు సార్. ఫ్యాన్స్ ఆర్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైప్ సీన్. శైలేష్ గారు కరెక్ట్. హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని. సో సార్తో వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, కథ చెప్పిన కాడి నుంచి, స్టోరీ డైరెక్ట్ చేసిన కాడి నుంచి మీకు బాగా నచ్చిన వన్ క్వాలిటీ ఏంటి వెంకటేష్ గారు? వాట్ యూ లైక్ ద మోస్ట్? ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? అంటే ఇన్ అ వెరీ పాజిటివ్ వే హీఈస్ అ వెరీ డిటాచ్డ్ పర్సన్. నాకు అది చాలా ఇష్టం సార్ దగ్గర. దేనికి కూడా ఎక్కువ ఐఎమ్ సేయింగ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. డోంట్ లైక్ యూనో సార్ దగ్గర ఒకటి చెప్పారు నాకు ఇన్ ద ఫస్ట్ 2-3 మీటింగ్స్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడో కూర్చున్నప్పుడు, అండ్ ఇట్ రియలీ హెల్ప్ మీ. ఏదైనా ఒక విషయం నీకు జరిగినా, మీ వాళ్ళకి జరిగినా కూడా ఒక్కసారి థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం నేర్చుకో, హాఫ్ ఆఫ్ యూర్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ అని. సో దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్, అండ్ ఇట్ ఇస్ రియలీ కామ్ మీ డౌన్. కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా హైపర్ ఉండేవాడిని. సో సైంధవ్ చేసి సార్తో కొద్దిగా సార్ సో కొద్దిగా కామ్ డౌన్ అయ్యా ఆఫ్టర్ సైంధవ్. సో లాస్ట్ క్వశ్చన్ ఎస్ఎంఏ గురించి డిస్కస్ చేశారు కదా. ఎస్ఎంఏ అనేది ఇష్యూ డిజాస్టర్ అనేది బై బర్త్ వస్తుంది జెనెటికలీ. సో మన ట్రైలర్ చూస్తే 10 years బేబీకి సడన్ గా వచ్చినట్టు అనిపించింది. సో ఇది బై బర్త్ చూపిస్తున్నారా లేదంటే సడన్? అంటే సార్ ద సిమ్టమ్స్ ఇస్ వాట్, ఎప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవుతాయి అన్నది డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఎందుకంటే అది ఎప్పుడైతే ఒక వైటల్ ఆర్గన్ మీద మీకు ఇంపాక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ బయటపడతాయి. కొంతమందికి 5 ఏళ్ళు కావచ్చు, కొంతమందికి పుట్టుకతోనే దానికి జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి చేసి వాళ్ళ బాడీలో జీన్ లేదని తెలుసుకుంటే తెలుస్తుంది. సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు దమ్. Yeah, but at the same time we have taken certain creative liberties. I'm not denying that fact. So ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాలో చెప్తున్నప్పుడు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నాను. దట్ ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. యా వెంకటేష్ గారు, యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకొని, అంటే ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. యాజ్ వెల్ యాజ్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషనల్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? బిగినింగ్ కొంచెం అర్థం అవుతా ఉండింది. తర్వాత కొంచెం న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనైనా లేకపోతే అంటే నువ్వు కూడా యాజ్ ఏ హీరోగా అంటే మనం చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసినప్పుడు అంటే ఎప్పుడు లేనిది ఓన్ చేసుకొని ఎమోషనల్ అయ్యారని